మీడియా మిత్రులందరికీ కూడా ఒకసారి నమస్కారం. స్టార్ట్ చేసుకోవచ్చా? గత 23 రోజుల నుంచి నవంబర్ 8వ తారీఖు నుంచి ఇప్పటికి డిసెంబర్ 1 వచ్చింది. 23 రోజుల నుంచి మనము నల్ల డబ్బు వెలికి తీస్తాం, నల్ల డబ్బు వెలికి తీస్తానికి డిమానిటరైజేషన్, పెద్ద నోట్ల రద్దు, ఈ అంశం దేశాన్ని మొత్తం కూడా కుతలం చేస్తూ ఉన్నది. నల్ల డబ్బు వెలికి తీస్తానికి ఏ ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఓకే ఇస్తూ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నల్ల డబ్బు వెలికి తీయడానికి సంపూర్ణ మద్దతు తెలియజేసినాం. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి, అమలు చేసే వరకు వచ్చేసరికి మీరు ఎందుకు వైఫల్యం చెందుతున్నారనే విషయం ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మీరు స్పష్టీకరణ చేయలే. మొన్నటి దాకా అంటే నిన్న రాత్రి ఇవాళ కూడా నో క్యాష్ అట్ ఏటీఎంస్, నో క్యాష్ అట్ ఏటీఎంస్, ఈరోజు నో క్యాష్ ఇన్ బ్యాంక్స్ అనే బ్యాంకులు కూడా తాళాల కప్పలు వేసుకునేంత వరకు వచ్చిందంటే పరిస్థితి పూర్వ ప్రిపరేషన్ జరగాల. మనం ఈరోజు ఒక 100 మందిని మన ఇంటికి భోజనానికి పిలుస్తున్నప్పుడు ఆ 100 మందికి సరిపడా వండడం నేర్చుకోవాలి. సడన్గా రద్దు చేయడం వల్ల వచ్చే పరిస్థితి ఏందో, ఎంత భయానకంగా ఉందో ఈరోజు భారతదేశంలో ప్రతి గ్రామస్తుడు కానించి, ఊళ్ళో వ్యవసాయం చేసుకునే కానించి, రైతు కూలీల కానించి, కార్మికుల కానించి ప్రతి చోట కూడా ఆర్థిక మందం దిశగా ఈరోజు ప్రయాణిస్తూ ఉన్నది. క్యూలు ఎక్కడ కూడా తగ్గల. 23 రోజుల నుంచి చూడండి, ఏటీఎంల దగ్గర క్యూలు తగ్గల. 70 మంది ఇప్పటికి చనిపోయినారు. వాటికి ఇంతవరకు వారికి నివాళులు అర్పించలే. వారికి కనీసం మా పార్టీ తరఫున మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించి ఓట్లు వేయించుకొని పరిపాలించాలి తప్ప ప్రజల్ని నొప్పించి పరిపాలించొద్దని కూడా మేము చెప్తా ఉన్నాం. నల్లధనం మీద పోరాటం ఈరోజు నల్లధనం మీద పోరాటం లెక్క లేదది. 3000 మంది బ్లాక్ మనీ హోల్డర్ల లిస్టు మీ దగ్గర ఉన్నది. 3000 మంది బ్లాక్ మనీ హోల్డర్ల లిస్టు మీ దగ్గర ఉంది. వాళ్ళు ఎంత డబ్బు బయట దేశాల్లో, స్విస్ బ్యాంకుల్లో, ఇంకా వేరే బ్యాంకుల్లో ఎంత డబ్బు దాచిపెట్టుకున్నారనేది మీ దగ్గర ఉన్నది. వాటిని వెలికి తీసే పద్ధతి తెలియకనా, మీ దగ్గర లేకనా, అది తెలియక 130 మంది కోట్ల ప్రజల మీద ఇలా ఖరీఫ్ సీజన్ ముగించి రబీ సీజన్ పోతూ ఉంటే రైతన్నల దగ్గరికి ఇత్తనాలు కొందామంటే, ఎరువులు కొందామంటే, డీజిల్ పోసుకుందామంటే, లేకొచ్చేసి దున్నిద్దామంటే, కడిగడి చేద్దామంటే, వరి నాట్లు వేసిన కూలీలకు డబ్బులు ఇద్దామంటే ఇవాళ 100 రూపాయల నోట్లు లేకపాయే, 500 నోట్లు రూపాయలు చెల్లకపాయే, 1000 రూపాయల నోట్లు చెల్లమని మళ్ళీ ఇంకో కొత్తది. మీరు 2000 రూపాయల నోట్లు ఇస్తూ ఉన్నారు. 2000 రూపాయల నోటుకి ఏ రకంగా ఎవరికి ఇవ్వాలా? పొద్దున్న లేచిన కానించి పాల క్యాన్ కొనుక్కునే, పాల ప్యాకెట్లు కొనుక్కునే కానించి చిల్లర అవసరం. ఈరోజు ఉత్పాదక రంగం మొత్తం దెబ్బతింటా ఉంది. కార్మిక రంగం దయచేసి గుర్తుపెట్టుకోండి, రియాలిటీ మొత్తం కూడా దెబ్బతింటా ఉంది. ఇలా బిల్డర్లుగా దెబ్బతింటా ఉన్నారు. నిర్మాణ రంగం పూర్తి స్థాయిలో దెబ్బతింటా ఉంది. ఇంతకు ముందు ఉదాహరణకు మీకు చెప్తా ఉన్నా, ఒక్క సిమెంట్ లోడ్ మీద 150 మంది పూర్తి స్థాయి ఉపాధి పొందుతారు. ఈరోజు దానికి అనుబంధంగా ఉన్న రంగాలన్నీ చూసుకుంటే ఒక ప్లంబర్ కానివ్వండి, ఒక ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఒక మేస్త్రి కానివ్వండి, ఒక కూలీ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, సిమెంట్ ఇండస్ట్రీస్లో పనిచేసే రంగాలు కానివ్వండి, బొగ్గు ఆధారిత పరిశ్రమల్లో కానివ్వండి, ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ లేక ఒక సిమెంట్ ఉత్పాదన మొత్తం కూడా 40%కే డిస్పాచ్కి వచ్చింది. అంటే ఒక లోడ్ విషయంలో 150 మంది 200 మంది ఉపాధి పొందే సౌలభ్యం ఉన్న దాంట్లో ఈరోజు
100 లారీలు బయటకు వెళ్ళాల్సి ఉంటే 40 లారీలు కూడా 30 లారీలు కూడా వచ్చే పరిస్థితి ఉందంటే దయచేసి ఎంత దయనీయ స్థితి ఉంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కొత్తగా ఇంతకుముందు అన్ని రకాల బ్రోకర్లు చూసిర్రు భారతదేశంలో, ఇప్పుడు కొత్తగా క్యాష్ బ్రోకర్లు వచ్చిర్రు. 12%, 13%, 15%, 20%. మరి సాక్షాత్తు సిబిఐ కూడా రంగంలోకి దిగింది. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే సాక్షాత్తు సిబిఐ కూడా రంగంలోకి దిగి బ్యాంకర్ల మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది, పోస్టల్ ఆఫీస్ మీద దాడులు చేస్తూ ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా భారతదేశంలో డబ్బు 18 లక్షల కోట్ల రూపాయలు ఉంటే, చలామణిలో నోట్లు, ప్రింట్ అయిన నోట్లు ఉంటే, ఇంతవరకు వచ్చేసి ఒక 8 లక్షల కోట్ల చిల్లర బ్యాంకులకు చేరింది. ఇంకొక 1.5 కోట్లు, 2 లక్షలు, 3 లక్షలు 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు చిల్లర ఉండవచ్చు. ఇంకొక 1.5 కోట్లు బ్యాంకుల దగ్గర ఉండొచ్చు. మొత్తం మీరు ఏ రకంగా చూసినా కూడా 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు మీరు వెలికి తీస్తే బ్యాంకుల ద్వారా తీసుకున్నా కూడా మిగతా 4 లక్షల కోట్లతోనే ప్రభుత్వము సంక్షేమ పథకాలు చేస్తానంటే ఎంత దయనీయ స్థితి అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక మాంద్యం సృష్టించి, నిరుద్యోగం సృష్టించి, అత్యధిక జనాభా ఉన్న ప్రపంచ దేశం 2 ఉంటే చైనా ఒకటి, మనదొకటి. ఇక్కడ ఉపాధి రంగం మొత్తం కూడా దెబ్బతిని, నిరుద్యోగులకు దెబ్బతిని కొన్నాళ్ళు ఇలా చేస్తే అది ఏ రూట్కి దారి చేస్తుందన్న విషయం కూడా ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఈరోజు మనం ఒకసారి గమనించుకుంటే సింధు నాగరికత కాలంలోనే నాణాలు చూసినాం. సింధు నాగరికత కాలంలోనే మనం 5000 సంవత్సరాల నుంచి నాణాలు, అప్పటి కాలంలోనే నాణాలు ఉండే. ఇలా ఏకాఏకిన రద్దు చేయడం వల్ల దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు 23 రోజుల నుంచి లైన్లు అట్లనే ఉన్నాయి. 23 రోజుల నుంచి ఉపాధి రంగం పూర్తి స్థాయిలో ఏ విధంగా దెబ్బతిన్నది, 23 రోజుల నుంచి ఉదాహరణ మొన్న సాక్షాత్తు మన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు, మాకు లబదిబో అనుకుంటా పైసలు లేవన్నాడు. ఫస్ట్ ఏమో దిక్కుమాల చర్య, దిక్కుమాల నిర్ణయం అంటారు. మళ్ళీ ఢిల్లీకి పోతుంది, గంట సేపు కూర్చుంటారు, మళ్ళీ వస్తుంది 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెడుతుంది, మళ్ళీ ఇది బాగుంది అంటారు. ఇదేమన్నా న్యాయమా? మీరు కేంద్ర ప్రభుత్వం డబ్బు కరెన్సీ విషయంలో వాళ్ళ హక్కు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న, రాష్ట్ర ప్రభుత్వం మీ రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయి రిలాక్సేషన్స్ కమిటీ వేయండి. ఆ యుద్ధ ప్రాతిక పైన 1-2 రోజులలో ప్రకటించండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 31 జిల్లాలు ఏర్పరిచి అవి ఇంకా కుదురుకోలే. మొత్తం ఎప్పటికే మీరు నిర్మాణ రంగం దెబ్బతీసినారు. ఇప్పుడు ఇంకో కొత్తగా వచ్చేసి ఇది దెబ్బతింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి మీరు దయచేసి డిసెంబర్ 31 వరకు మీరు తక్షణ చర్యలు తీసుకోండి. మీరు ఇక్కడనేమో ఫస్ట్ దిక్కుమాల చర్యలు అంటే అక్కడ పోయి సపోర్ట్ చేస్తుంది, మళ్ళీ వస్తుంది. ప్రజలకు కావాల్సింది తక్షణ ఉపశమనం. తక్షణ మీరు ఏం రిలాక్సేషన్స్ ఇస్తున్నది ప్రజలకు కావాలి. సామాన్య జనానికి ఈ ఆర్థికవేత్తల విషయము, బ్యాంకుల విషయము అర్థం కావు. క్యాష్ అండ్ క్యారీ దాంట్లో ఉన్న వ్యవస్థ మనది. దయచేసి దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీజేపీ వాళ్ళు ప్రతిపక్షాన్ని విమర్శించడం ఎంత దారుణమైన విషయం అంటే, సమస్యలు సృష్టించేది మీరు, విమర్శించేది ప్రతిపక్షాలన. ప్రతిపక్షాలు ఈరోజు మీరు అమలుపరిచే విధానాన్ని మాట్లాడుతూ ఉన్నాయి. నల్ల డబ్బు సపోర్టింగ్ ఏ పార్టీ మాట్లాడట్లా. మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది దాంట్లో. ఈరోజు ఇంకొక విషయం, నీతి ఆయోగ్ కమిటీ. నీతి ఆయోగ్ కమిటీ అది అపాయింట్ చేసింది సెంట్రల్ గవర్నమెంటు. మరి సెంట్రల్ గవర్నమెంట్కి కానీ మీ బీజేపీ వాళ్ళకి కానీ అవుపడతలేదా? నోటు కేసు అవుపడలేదా? తెలంగాణ ఏసీబీ పట్టుకోలేదా? ప్రత్యక్ష ప్రసారాలు చూపించలేదా? సుట్ కేసులు దొరకలేదా? మరి ఆ డబ్బులు ఎక్కడివి? అవి నల్ల డబ్బా?
తెల్ల డబ్బా లేకపోతే ఇంకేమైనా ప్రింట్ చేసిరు మీరు? దానికి చంద్రబాబు నాయుడు గారు చైర్మను. ఎంత దయనీయ పరిస్థితి అంటే సుట్ కేసులతో దొరికిన పార్టీ వ్యక్తుల్ని ఈరోజు మీరు నీతి ఆయోగ్ కమిటీకి చైర్మను. రండి, ప్రజాస్వామ్యంలో అధికారంలో పార్టీకి అయితేంది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు అయితేంది, అన్ని పార్టీల ఫండ్స్ మీద ఎంక్వైరీ పెట్టండి, వాళ్ళ ఫండ్స్ ఆస్తుల మీద ఎంక్వైరీ పెట్టండి, నాయకుల మీద ఎంక్వైరీ పెట్టండి. బాజాప్తా మేమైతే చెప్తా ఉన్నాం దాని విషయంలో. ఇంకొక విషయం వచ్చేసి, ఈ డిసెంబర్ 31 వరకు మీరు అవకాశాలు ఇచ్చినారు. తెలంగాణ ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా అడుగుతున్నది ఏంటంటే, డిసెంబర్ 31 వరకు గవర్నమెంట్ బిల్స్, గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా మీరు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఏవైతే చలాన్లు, డీడీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాత నోట్లు అన్నిటికి కూడా మీరు దానికి ఫెసిలిటీ ఇవ్వాలనేసి మార్చుకుంటానికి అవకాశం ఉన్నది. ఏదో జిహెచ్ఎంసీ ఒకదానికి ఇచ్చినారు, దాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్కి వెసులుబాటు కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. తక్షణం కేంద్ర ప్రభుత్వం 70 మంది లైన్లో ఎవరైతే ఉన్నారో, చనిపోయినారో వారికి మౌనం పాటించి, పార్లమెంట్ సాక్షిగా వాళ్ళకి మౌనం పాటించి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి రైతన్నలు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకి బ్యాంకులకు పోవడం తెలియదు. అట్లాంటి వ్యక్తుల్ని ఈరోజు అక్కడిక్కడ రూపాయి వడ్డీ, బ్యాంకులకు పోతే రూపాయి వస్తుంది, బయట పోతే 2 రూపాయలు వడ్డీ వస్తుందని చెప్పేసి బ్యాంకుకు పోయిన బయట దాచుకున్న పైసలు తీసుకొచ్చి 2.5 లక్షలు వేస్తే దాన్ని కూడా బ్లాక్ మనీగా ప్రకటించే పరిస్థితి వచ్చింది. అరే, ఢిల్లీలో, బాంబేలో ఉన్నోళ్ళు పోయి స్విస్లో దాచిపెట్టుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యవస్థలలో ఉన్నోళ్ళు దాచిపెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ పైసా ఎలికి దీనికి చేతగాక మేము కొత్త చట్టం తెచ్చినాము, కొత్త ఇన్కమ్ ట్యాక్స్, కొత్త టాక్సేషన్ విధానము, మీరు లెక్క చూపించకపోతే 50% ఇది 50% మేము లాక్కుంటాం, మీరు అసలు చూపించకపోతే 85% లాక్కుంటాం. ఏందండి ఇది? ఎంత దారుణమైన పరిస్థితి అంటే, పెళ్లికి 2.5 లక్షల రూపాయలు మీకు పర్మిషన్ అంట, దానికి టెంట్కి ఇంత వాడాలి, బ్యాంకుకు చూపించాల్సిన అంశాలు మీ దృష్టికి తెస్తా ఉన్నా మీ ద్వారా. టెంట్కి ఇంత, జనం ఇంత, మన అతిథులు ఇంతమంది రావాలి, మండపం ఇట్లుండాలి. మరి ఆ పెళ్లి కూడా మీరే చేస్తే అయిపోతుంది, వచ్చి కూర్చుంటారు కదా అందరు అక్కడనే. పెళ్లి కూడా మీరు చేస్తే ఈ తలనొప్పి ఎందుకుంటుంది? ఇంకా పెళ్లిళ్ళు ఆపుకునే పరిస్థితి, పెళ్లిళ్ళు రద్దయిన పరిస్థితి ఈరోజు మీ యొక్క విధానం వల్ల వచ్చింది. విధానాన్ని మేము అమలు పరిచే విధానాన్ని ప్రశ్నిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మీ నల్ల డబ్బు ఎలికి తీస్తున్న విషయంలో ఎవరు మేము ఆటంకం కలిగించట్లేరని దయచేసి బీజేపీ నాయకులకు కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. తక్షణ ఉపశమన చర్యలు తీసుకోండి. కొత్త రాష్ట్రం ఇది తెలంగాణలో 31 జిల్లాలు ఇప్పుడు ఏర్పడి మేము ఇప్పుడు మళ్ళీ ఇది అప్పుల పారే పరిస్థితికి ముందు తీవ్రమైన నిరుద్యోగ సమస్య, రైతాంగ సమస్యలు, నిర్మాణ రంగ సమస్యలు ప్రతి చోట కూడా వస్తాయి. కాబట్టి యుద్ధ ప్రాతిపదికమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మేము ఎక్కడ కూడా ఈ విషయంలో దయచేసి మళ్ళీ ఒక మాట చెప్తాం, దాని విషయంలో నల్ల డబ్బు వెలికితీత విషయంలో ఆహ్వానిస్తున్నాము. అమలుపరిచే విధానాన్ని స్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వ్యతిరేకిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు వాటి నిధుల మీద నిఘా పెట్టాలని మీరు అంటున్నారు. మీ పార్టీకి సంబంధించిన నిధులను మీరు ఏమైనా బయట పెడతారా? మీ బ్యాంక్ అకౌంట్లను మీరు ఏమైనా బహిర్గతం చేస్తారా? బ్యాంక్ అకౌంట్లో స్పష్టంగా అన్ని రాజకీయ పార్టీలే అడుగుతున్నాము, అన్ని రాజకీయ పార్టీ నాయకులే అడుగుతున్నాము. 50 లక్షల సుట్ కేసు ఏడికైనా వచ్చింది, ఏ అకౌంట్లకైనా వచ్చింది, అవి తీయాలి. మా బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంటుంది, ఎంత ఉంది అని క్లియర్గా ఉంటుంది. అన్ని పార్టీల నాయకులై అధికారంలో ఉన్నాయి, ప్రతిపక్షంలో, భారతదేశంలో ప్రతి పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తాం. తప్పే ఉందల్లా.